ట్రబుల్ షూటర్ హరీష్ రావు మైక్ పట్టిందంటే చాలు పవర్లున్న పాటోలకు పెద్ద ట్రబులే ఉంది పొర్రి. కాంగ్రెస్ వాళ్ళన్న మాటలకే కౌంటర్లు ఇచ్చుకుంటా కారు పార్టీ మీద మాట వడనీయకుండా పంచులేస్తూనే ఉంటాడు పవర్లున్న పాటోల మీద. ఇక నిన్న ఏమంట సీఎం సార్ ఉండి రైతుల రందులు తీసే సర్కార్ మాది అన్నట్టు మాట్లాడే వరకల్లా అన్నదాతలకు మీరు వేసిన సున్నాలు గివ్వి అనుకుంటా ఇట్లా అరుచుకుంటా హరీష్ రావు. రైతు భరోసా పైసలు విడుదల చేస్తాం అనుకుంటా నిన్న సభ పెట్టి మాట్లాడినుండే కదా సీఎం సారు. ఇక మాటల మాట వచ్చి కేసీఆర్ ను పశుపతి లెక్క బంధించిన ఆ డైలాగులు దంచిగొట్టే వరకల్లా కార్ పార్టీ లీడర్లు కౌంటర్లకు దిగిర్రు. హరీష్ రావు ఉండి అసలు పశుపతి అంటే అర్థం తెలుసా రేవంత్ రెడ్డి అనుకుంటా ఖర్చులకు గట్టిగానే ఇచ్చి అరుచుకుండి ఇట్లా. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో హిందువులంతా ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మొన్నటి దాకా అసలు బీఆర్ఎస్ చచ్చిపోయింది మొలకెత్తనీయ అని మొత్తుకున్న రేవంత్ రెడ్డి నిన్న నిలబడి మాట్లాడుకుంటా అధికారం శాశ్వతం కాదని మాట్లాడిండు అనుకుంటా దాని గురించి కూడా అరుచుకుంటా 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు, మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ను మొలకెత్తనీయ అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిందో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తని అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనే దాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. ఈడితోనే ఆగకుండా రైతులు నన్ను కంచేసి కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి అన్నాడు కదా, అసలు ఆయనను ఎందుకు కాపాడుకోవాలట అని ఇట్లా పాయింట్ టు పాయింట్ తీసి పాంచులేసిండు. నేను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగున వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మొత్తానికి మోక దొరికినప్పుడల్లా ఏ మాత్రం వెనక ముందు కాకుండా ఇట్లా అధికార పార్టీలకు వాళ్ళు మాట్లాడిన మాటలతోనే కౌంటర్లేసి కండ్లు దేలేసేటట్టు చేస్తుండ అనుకుంటా. కారు కర్తలు కూడా ఈ బయట్లను బాగా జప్త తిప్పుకోబట్టిరు సోషల్ మీడియాలా.